నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కూడా చెల్లి నా వైపు చూడు, నీలో కొన్ని దేవునికి ఆయాసకరమైనవి దేవుడు చూసి నీతో మాట్లాడతాడు. ఓ యవనాడపిల్ల, పలానా అబ్బాయితో నువ్వు చాటింగ్ చేస్తున్నావు, జాగ్రత్త. ఫేస్బుక్లో పలానా అబ్బాయికి లింక్ కలిపి వాళ్ళతో వీళ్ళతో పోసుకోలు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. బ్రతుకు మార్చుకో, ఇదిగో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తప్పుడు త్రోవలకు నువ్వు వెళ్ళొద్దు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. యవన బిడ్డలారా, మందిరానికి వచ్చిన కొంతమంది ఆడపిల్లలతో నువ్వు వెకిలిగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. కాలేజీకి వెళ్ళిన చోట కొంతమంది ఆడపిల్లలతో వెకిలిగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. మనం క్రీస్తుకు పత్రికలుగా ఉండాలి, జాగ్రత్త. నీ బ్రతుకు దిద్దుకో, జాగ్రత్త, నీ బ్రతుకు దిద్దుకో అని ప్రతి ఆదివారం దేవుడు మాట్లాడతాడు. విని ఇట్లాంటి ఎన్ని ప్రసంగాలు ఎలా మన చర్చకొచ్చి వాళ్ళు అట్లా లేరా, వీళ్ళు ఇట్లా లేరా, పలానా పాస్టర్ గారు అట్లా లేడా? వాడు ఎవడో తెలుసా? వాక్యాన్ని ధిక్కరించేవాడు. మీకు తెలుసా, దేవుని వాక్యాన్ని ఒకడు ధిక్కరించాడంటే వాడు దైవాధికారాన్ని ధిక్కరించిన వాడు. దైవాధికారాన్ని ధిక్కరించిన ఫరో బ్రతుకులో ఏమైపోయింది? దేవుని ఉగ్రత. నేనంట విన్నంతసేపు బాగానే ఉంటుంది, తేలిగ్గా తీసుకుంటావు. ఉగ్రత కుమ్మరించబడినప్పుడు ఉంటుంది చూసావా, నీ గుండెల్లో తట్టుకోలేని ఘోష వినబడతాయి, చెవులు గింగుర్రం అనేటట్లుగా. బాబోయ్, దేవుని కోపం ఇంత భయంకరంగా ఉంటుందా? దేవుడు ఒక వ్యక్తిని కోపగించుకుంటే పరిస్థితులు ఎంత దారుణమైపోతాయని రొమ్ము కొట్టు అప్పుడు ఏడుస్తావు. ఆ శిక్ష నీ మీదకు రాకమునిపే ఏ బలహీనత నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, దేవునికి ఆయాసకరమైన జీవితం ఏది నీలో ఉందో, వాక్యమిని బ్రతుకును దిద్దుకున్నావా, కనికరించబడతావు. ఈరోజు చాలామంది పరిస్థితి ఏంటో తెలుసా? నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్. అమ్మ రూల్ నడవదో, నాన్న రూల్ నడవదో. ఒరే ఏంట్రా ఇది, ఇంకా అవసరం ఇది ఎవడును? ఒరే ఏమరా బుద్ధి లేనాడు ఇట్లా చేసావు? నువ్వు నాన్న అయితే ఏంటంట? ఈడు మాట్లాడే మాటలేంటో తెలుసా? మై లైఫ్ మై రూల్స్, మై స్టైల్, మై ఫ్యాషన్, మై లైఫ్ మై రూల్స్. నా వార్తలు నా ఇష్టం. ఉగ్రత దిగినప్పుడు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటావు. పలుమార్లు మాట్లాడిన బ్రతుకు మార్చుకోకపోతే, యవన బిడ్డలారా ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, పలుమార్లు దేవుడు మాట్లాడిన బ్రతుకు మార్చుకోకపోతే గొర్రె పిల్ల ఉగ్రత ఎదుట తాళగలిగిన వాడెవడు?